నిన్ను వదిలే చిట్టమ్మా, శ్మశానం కూడా మోసేసి ఉంటారు. మోసుకెళ్ళడానికి మనుషులు కూడా లేరు చిట్టమ్మా. శ్మశానం మూసేస్తారని బాధపడుతున్నావా? నేను చచ్చిపోతానని బాధపడుతున్నావేమో అనుకున్నాను. చిచి, ఏదో జన్మ. ఇదిగో చిట్టమ్మా, ఇప్పుడు వెళ్తున్నా, మళ్ళీ వస్తా. శుభలేఖలతో కాదు, పెళ్లి దండలతో వస్తా. అప్పటి వరకు నేను జంపు. సూపర్ చిట్టి. ఆ మన్మధరావుని ఎలా తరిమి కొట్టాలా అనుకున్నాను. మళ్ళీ వాడి ఇంటికి రాకుండా చేశావు. చాలా థ్యాంక్స్ చిట్టి. సూపర్ సూపర్ చిట్టి. ఆ ముసలోడు మళ్ళీ మా అక్క జోలికి రాకుండా చాలా బాగా బుద్ధి చెప్పావు. చాలేరా, అమ్మ పెట్టదు అడక తిననివ్వదు అని ఉన్న మగుని ఎలాగో వెళ్ళగొట్టారు. కొత్త మగుని తెచ్చుకుంటే ఈ చిట్టమ్మ అత్తగాన్ని కూడా పంపించేసింది. మీరంతా మీరు మిఠాయి కొట్టుకొని పోతారా? మిఠాయి కొట్టుకొని పోతారు. ఏంటి మిఠాయి కొట్టుకుపోతారా? మట్టి కడుకుపోతారు అనలేక అలా అనండి అత్త. చిట్టమ్మా, ఇప్పటికే పొద్దుపోతుంది. పద పద వెళ్దాం. ఆగండి రవి, ఎక్కడికి? అమ్మా, ఇక్కడే ఉంటే ఇంకా ఎంతమందిని కొడుతుందో ఏంటో. మేము వెళ్ళిపోతాం. రవి రవి రవి, ఇక్కడే ఉండు, నా మాట విను. రే తమ్ముడు, వెళ్ళిపోయారా? నా మగున్ని తీసుకుని అలా గదిలోకి వెళ్లే అదృష్టం లేకుండా పోయింది. నీలు, ఒరే అవతారం, ఆ రవిచంద్ర స్వీటీని తీసుకుని గదిలోకి వెళ్ళాడు. ఏం జరుగుతుందో ఏంటో. నాకు అదే చాలా టెన్షన్ గా ఉందక్క. నువ్వు సూపర్ చిట్టమ్మా. నువ్వే స్వీటీవని, తప్ప తాగి బ్యాడ్ గా బిహేవ్ చేసావని జనాలందరి దృష్టిలో చిట్టమ్మకి బ్యాడ్ నేమ్ వస్తుందని మా అమ్మ తెగ మురిసిపోతుంది. అవును బావా, దానికంటే ఎక్కువగా నువ్వు నన్ను గదిలోకి లాక్కొచ్చేసాడు, అందుకే ఎక్కువ బాధపడిపోతుంది. అవును చిట్టమ్మా, నేను లోపలికి తీసుకొచ్చింది నా పెళ్ళాన్ని కాదు, స్వీటీనని ఆవిడ ఫీలింగ్ కదా. అందుకే రవిచంద్ర రవిచంద్ర అని తెగ బాధపడిపోతుంది. అవును బావా, మీ అమ్మని ఇంకాసేపు ఏడిపిద్దామా? ఎలాగా? అబ్బా, నీకు తాలేదా? నాకు తెలియపోవడం ఏంటి చిట్టమ్మా? ఇద్దరం కలిసి చలరేగిపోదాం అంతే. అక్క అక్క, ఆ పాట ఏంటక్క? అవునరా తమ్ముడు, గదిలో ఉంది చిట్టం అనుకుని మన రవిచంద్ర చెయ్యకూడని పనేమైనా చేస్తాడా ఏంట్రా? నాకు అదే భయంగా ఉందక్క. అసలే ఆ స్వీటీ ఫుల్గా తాగుంది. ఒళ్ళు గాని మర్చిపోయి ఈడితో కాలు జారిందనుకో, రేపొద్దున రచ్చ రచ్చ అయిపోద్దక్క. అవునరా తమ్ముడు, జరగబోయే ఘోరాన్ని వెంటనే ఆపాలరా.
లేదంటే ఆ చిట్టికి పుట్టాల్సిన పిల్లలు ఈ స్వీటీకి పుడతారా? అవునక్క, వెళ్ళి వెంటనే ఆపాలరా. వెళ్ళు, నువ్వు వెళ్ళు. నేను ఆపుతానుండు. వెళ్ళు. మావయ్య, ఏటి నువ్వు ఇక్కడే ఉన్నావా? అది గుండా చెరువు దగ్గరుండే బండా. నీకెలాగో పెళ్లి పటాకులు లేకుండా పూజకు పనికిరాని పూలా తయారయ్యావు. ఆ? హా? కనీసం వాళ్ళనైనా సంతోషంగా కాపురం చేసుకోనీవా? అక్క చూసావా? ఒరే నువ్వు ఆగరా. ఒసే నీలు, ఇక్కడ జరుగుతున్నది నీకేం అర్థం కావట్లేదే? నీకేం అర్థమైందో చెప్పమ్మా. అయ్యో దేవుడా, వాళ్ళిద్దరి మధ్య సాంగ్ పడకూడదే. ఏ ఎందుకు పడకూడదు? వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలే కదా. కాదు. కాదా? హా? అవును. మరైతే సాంగ్ ఎందుకు పడకూడదు? దీనికి చెప్తేనేమో అర్థం కాదు. నాకు తెలిసి ఒక్క సాంగ్ కాదు, 2-3 సాంగ్స్ పాడినా తప్పే లేదు. ఒసై, నువ్వు నోరు ముయ్యవే. అసలు లోపల ఎవరుందో తెలుసా? తెలియకపోవడానికే ఉంది, మా తమ్ముడు మా ఆడపడుచు. అయ్యో దేవుడా, దీనికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సరే, నువ్వు వెళ్ళి పడుకొంచావు పో. అలాగే పోతాను. ఏం చక్క మన్మధరావుని తలుచుకుంటూ పడుకుంటాను. అయ్యో అయ్యో అయ్యో, అటు చూస్తే నా కొడుకు టార్చరు, ఇటు చూస్తే నా కూతురి టార్చరు. వీళ్ళిద్దరి టార్చర్ తో నేను చచ్చిపోయేలా ఉన్నాను రా అవతారం. అక్క బాధపడకక్క, నేనెళ్ళి ఆపుతానుండు. వెళ్ళు. సిట్టి తలుపు తీ సిట్టి. అచ్చా, అల్లుడు మూడంతా అప్సెట్ చేశాడు. ఇదిగో అల్లుడు, చూసొస్తా నాకు. తలుపు తీ అల్లుడు. ఒరే రవిచంద్ర, లోపలేం చేస్తున్నారా? హలో హలో, రా రా రామయ్య, వచ్చి ఇక్కడ కూర్చొని ఏం జరుగుతుందో చూడు. చిచి, అది కాదురా బాబు, లోపల పాటల ప్రోగ్రాం లాంటివి ఏం పెట్టుకోకరా. ఏ, నా పెళ్ళం నా పాట నా ఇష్టం, మధ్యలో నీకేంటి ప్రాబ్లం? వెళ్ళు. అది కాదురా. చెప్తుంటే అరే, రవిచంద్ర, నేను చెప్పేది విను. చిటిమా చిటిమా, మా అమ్మ మామూలుగా ఏడవట్లేదు అక్కడ, అందుకే మన సాంగ్ ఆపడానికి మా మామయ్యని పంపించింది. పాట పల్లవింటేనే ఇంతగా ఏడుతున్నారంటే ఇంకా సరణాలకు వెళ్తే ఏమైపోతారో ఏటో. ఇంకెందుకు ఆలస్యం, మంచి మాస్ సాంగ్ వేద్దాం, ఎరగతీద్దాం అంతే. నువ్వు రెడీనా? ఏంటి ఇట్టేసాడు? అక్క, అదేంట్రా మొహం మీద డోరేశాడు? అక్క అదే నాకు అర్థం కావట్లేదు అక్క. వాళ్ళిద్దరి మధ్య బంచిక్ జరుగుతున్నట్టుందక్క. దిస్ సాంగ్, yes yes. 1 2 3 start. దేవుడా, ఛీ! అమ్మా అమ్మా, మీరేంటమ్మా ఇక్కడ పడుకున్నారు? ఏమోనే,
తెలియకుండానే నిద్ర పట్టేసింది. స్వీటీ 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 స్వీటీ. అమ్మా, ఇప్పటికిప్పుడు స్వీటీ స్వీటీ అంటే నేను స్వీట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా? ఒసేయ్, స్వీటీ అంటే స్వీట్ ఇవ్వమని కాదే, మరి ఆ లోపలున్నది. అమ్మో బాబోయ్, నేనేంటి నీలంబర్కి నిజం చెప్పేస్తున్నాను. అది ఎందుకనో పొద్దున్నే స్వీట్లు తినాలనిపించి అలా అడిగానంతే. అవతారం, నువ్వు ముందెళ్ళి ఆ డోర్ కొట్టు. అలాగేనక్క. మావయ్య, తాను చెడ్డ కోతి వనమల్లా చెర్చిందని నువ్వు చెడిందే కాకుండా వాళ్ళని కూడా చెడగొడుతున్నావా? నువ్వు అనేదేటో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదే. పాపం చిట్టమ్మ రవిచంద్ర సాంగులకు డాన్స్ చేసి చేసి పడుకునుంటారు. ఇంత పొద్దున్నే వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం అవసరమా? ఏయ్, నువ్వు నోరు ముయ్యవే. అక్కడ ఏం జరుగుతుందో తెలియక మాట్లాడుతున్నావు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలిస్తే షాక్ అయి చచ్చిపోతావు. తెలియకపోవడానికి ప్రపంచంలో ఎక్కడా జరగంది జరుగుతుందా ఏంటి? అన్ని ఇళ్లలో జరిగేదే జరుగుతుంది. అదేదో వింత అయినట్టు ప్రపంచంలో ఎక్కడా జరగకుండా అదేదో విడ్డూరంగా మాట్లాడతావేంటమ్మా? ఒసే ఒసే ఒసే, నీకెలా చెప్పాలో అర్థమై చావట్లేదే. ఒరే అవతారం, నువ్వు పోయి కొట్టరా. అలాగే అక్క. మావయ్య, ఆ, నువ్వు గనక వాళ్ళని డిస్టర్బ్ చేసావని తెలిస్తే నీ గుండె పగలు కొట్టేస్తాను. ఇది ఎక్కడ కర్మక్క? అది అలాగే అంటుందిరా, నువ్వు వెళ్ళు. అలాగేనా? మావయ్య, వెళ్ళు. మావయ్య, ఏయ్, నువ్వుండు. ఒసే నీలు, భార్యాభర్తలు కాపురం చేసుకుంటే వద్దనేంత దుర్మార్గురాలనుకుంటున్నావా మీ అమ్మని? ఆ, మరిప్పుడు నువ్వు చేస్తుంది అదే కదా. వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలమ్మా. ఏదో తమ్ముడు పరాయమ్మాయితో ఉన్నట్టు అంత బాధపడిపోతావేంటి నువ్వు? అది పరాయ్. అవును, అస్సలు పరాయిది కాదులే. మరెందుకమ్మా ఈ ఏడుపు? నా మాట విని ఏ సైకియాట్రిస్ట్ నో కలు. సైకియాట్రిస్ట్ ఎందుకే? ఏమోనమ్మా, నాన్న తీర్థయాత్రలకు వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు చాలా తేడాగా తయారయ్యావు. అసలు భార్యాభర్తలు కలిసి ఉంటే చూసి భరించలేకపోతున్నావు చూడు. నీకెలాగో మొగుళ్ళేడని ఇంట్లో ఎవ్వరికి మొగుడు లేకుండా చేయాలని చూస్తున్నావా ఏంటి? ఒసేయ్, నువ్వు కన్న కూతురువేనా? తల్లితో అలా మాట్లాడకూడదే. ఆ, చెప్పుకోవడానికి ఎవ్వరూ లేనప్పుడు తల్లితోనే చెప్పుకుంటారు. అయ్యో భగవంతుడా, శత్రువే కూతురులా పుడితే ఇంత టార్చర్ ఉంటుందా స్వామి? సిట్టి, తలుపు తీ సిట్టి. అల్లుడు, ఇదిగో అల్లుడు, తలుపు తీ అల్లుడు. బాబాయ్, సానా పొత్తకేసింది. బా లే లే బావా. ఏడు బావ ఇది, రాత్రంతా జాగ్రత్త చేయించాము. సరిపోలేదన్నట్టు మళ్ళీ పొద్దున మొదలెట్టావా? నా మామూలు నాకు ఇచ్చేసి నువ్వు బయటికి వెళ్ళు. మామూలేటే బా, శోభనం జరగక ఉందంటే ముద్దులెట్టి మురిసిపోయేవాడివే. ఇప్పుడు కూడా ముద్దులతోటే మురిసిపోతావేటే? ఎంత మాట అన్నావు చిట్టి, నిన్ను. దుప్పటిగా ఏదో మాట ఉంచుకున్నాను. ఏడు బావా, పొద్దు పొద్దున అరే సిగ్గు. చిట్టి, చిట్టి, చిట్టి. రవిచంద్ర, అరే రవిచంద్ర తలుపు తీరా. రవిచంద్ర, సిట్టి నీకేం కాలేదు కదా? సిగ్గుపడుతున్నావేటి అంటే? అక్క, ఇక్కడ మన కోపలు మునిగిపోయినాయి. అక్క అక్క అక్క
రాక బేగ రాక అక్క బేగ రాక దేవుడా అక్క 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 రాక రే కొంపలు మునిగిపోయినాయి అక్క. ఏమైందిరా? అమ్మా స్వీటీ, ఏం జరిగింది? అమ్మా నీకు మర్చిపోయిందా? చిట్టిని పట్టుకుని స్వీటీ అంటావేంటి? ఆ, అదే అదే చిట్టి చిట్టి. ఏమైంది? రాత్రి హా, రాత్రి రాత్రి నిన్న రాత్రి అదే నిన్న రాత్రి ఏం జరిగింది? అచ్చి బాబు, నాకు సిక్కిస్తుంది కాంతమ్మ గారు. ఎల్లి మీ అబ్బాయిని అడగండి. చిట్టి, ఒరే తమ్ముడు, ఏంట్రా అది? నాకు అదే అర్థం కావట్లేదు అక్క. అయ్యో, ఏంటమ్మా పొద్దున్నే? రాత్రి మీ మధ్య ఏం జరగలేదుగా? అమ్మా అసలు నువ్వు అమ్మవేనా? ఏ కన్న తల్లైనా కొడుకు దగ్గర కోడలికి నీకు ఏం జరగలేదుగా అని అడుగుతుందా? అయ్యో, అసలు అది కోడలు కాదురా. కోడలు కాదా? అదే కోడలేరా, కాకపోతే అది. అమ్మా నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు, అడగాలనుకుంటున్నావు కానీ అడగలేకపోతున్నావు. నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. నువ్వు అనుకున్నట్టుగా మా మధ్య ఏమీ జరగలేదు. నిజంగానా? అలా అనుకుని హ్యాపీగా ఉండమ్మా. అంతకుమించి ఏం చేయగలవు? అలా అనుకుని హ్యాపీగా ఉండాలా? అంటే అర్థం ఏంటక్క? రాత్రి జరగరాని ఘోరం జరిగిపోయింది. అమ్మా ఇలాంటి ఘోరాలు నా జీవితంలో కూడా ఎన్నో జరగబోతున్నాయి. ఉసేయ్, ఏం మాట్లాడుతున్నావే? అవును, మన్మధరావుకి నాకు పెళ్ళైతే ఇలాంటి ఘోరాలు ఎన్నో జరుగుతాయి కదా. ఓరి భగవంతుడా, ఉన్న టార్చర్ సరిపోదనుకుంటే ఈ కొత్త టార్చర్ ఏంట్రా? ఛ! ఏడు కాదు, మరీ చిన్నపిల్లలా ఏడుతున్నాడే. స్వీటీ, రాత్రి నువ్వు తప్ప తాగి ఏం చేసావో తెలుసా? ఏదో నిజమైన చిట్టమ్మలా ఫీల్ అవుతున్నావేంటి? అచ్చో, అవును కదా, నేను సెట్టమని కాదు కదా. అచ్చో భగవంతుడా, ఎంత పని జరిగిపోయింది సామి. నా బతుకు అన్యాయం అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. నాకెవరు న్యాయం చేస్తారో, నన్ను ఎవరు పని చేసుకుంటారో. ఒక ఐడియా. ఏంటది? మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను కాదమ్మ గారు. మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? అవును, ఎలాగో అదంతా శోభనం జరిగిపోయింది కాబట్టి అతన్ని పెళ్లి చేసుకోవడమే న్యాయం కదా. ఇదిగో స్వీటీ,
నా కొడుకు ఆయనకిద్దరు సినిమాలో జగపతి బాబు అనుకున్నావా? ఇద్దరిని చేసుకోవడానికి జీవితం అమ్మా, జీవితం. మరి తెలుసు కదా, అలాంటప్పుడు నేను రాత్రి తాగి గదిలోకి వెళ్తుంటే వద్దని ఆపాలి కదా. ఎల్లమ్మా ఎల్లమ్మా అని సప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసి మరీ పంపించారు. తీరా బయటకు వచ్చాక మాకేం సంబంధం లేదో అంటున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? మీరు చెప్పండి. ఏంటి న్యాయం? ఏం న్యాయం చెయ్యాలి? వద్దు వద్దు అంటున్నా హాఫ్ బాటిల్ మందు తాగాం. అది నా అలవాటు. అందుకే నా కొడుకు గదిలో చెయ్యేశాడు. అది మీ కొడుకు అలవాటు. అందుకే ఇప్పుడు ఏడవాల్సి వచ్చింది. అది మీ అలవాటు. ఇదిగో స్వీటీ, అలవాట్ల సంగతి పక్కనెడితే రాత్రి జరిగిన సంగతి ఎవరికి చెప్పుకో. ఎందుకంటే మా అక్కకి బ్యాడ్ నేమింగ్ వచ్చేస్తుంది. మీకు బ్యాడ్ నేమ్ వస్తుందని బాధపడుతున్నారు తప్ప నా జీవితం నాశనం అయిపోయిందని బాధే లేదా?